చూడండి మనం ఫాల్స్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాం కదండి. హెమ్మింగ్ చేసి ఇలా చేసుకున్నప్పుడు ఈ థ్రెడ్ వచ్చేసి మనకి కాళ్ళ పట్టీలకి చిక్కిపోతుంది అనమాట. అప్పుడు వచ్చేసి థ్రెడ్ ఊడిపోతుంది, ఫాల్ కూడా ఊడిపోతుంది, సారీ కూడా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇలా మనం హెమ్మింగ్ చేసుకోవడానికన్నా ఇక్కడ నేను బెస్ట్ టిప్తో హెమ్మింగ్ టిప్స్ అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడ స్కిప్ చేయదు, చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకున్నట్టు చూడండి, ఓకేనా. అలాగే ఇక్కడ ఒక చిన్న ఫాల్ స్టిచ్చింగ్ టిప్స్ కూడా చూపిస్తున్నాను అండి. చూడండి, ఇక్కడ నుంచి 10 ఇంచెస్ దగ్గరికి ముందుగా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫాల్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇక్కడ మనకి సమానంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ కావాలండి. క్రాస్గా వచ్చేస్తుంది అక్కడక్కడ అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటున్నట్లయితే మీకు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అలాగే మీకు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. ముందుగా మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో అక్కడ వచ్చేసి ముందుగా ఒకసారి నీడల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కడి వరకు కావాలి చూసుకుంటూ ఇప్పుడు మనం దువ్వెన తీసుకుంటూ వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ మనకు కావాల్సిన చోట పడుతుందా అని ఒక్కసారి మీరు చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ దువ్వెనను ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా నాకు ఇక్కడైతే కావాలి, ఇక్కడికి నేను దువ్వెనను సెట్ చేస్తున్నాను. అలాగే టేప్తో దీన్ని మనం అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా చూడండి మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది మనకి వచ్చేస్తుంది కదా. ఎలాంటి క్రాస్నెస్ లేకున్నట్టు ఇక్కడ మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. దువ్వెన సపోర్ట్తో మనం ఈ విధంగా ఫాల్ స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక రోజుకు ఒక 20 ఫాల్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ చేస్తామండి. అలాగే ఎంత స్మూత్గా ఉన్నా సరే ఈ టిప్స్తో మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి అటు ఇటు క్లాత్ అనేది సాగదు కాబట్టి ఈజీగా దువ్వెనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. ఎంత స్మూత్గా ఉండే శారీకి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్న కూడా ఈ టిప్స్ పాటిస్తూ ఒకసారి ట్రై చేయండి. అలాగే మరొక వైపు నేను హెమ్మింగ్ చేస్తున్నాను. హెమ్మింగ్ చేసినప్పుడు కాళ్ళ పట్టీలకి వచ్చేసి అది చిక్కిపోయి థ్రెడ్ మొత్తం ఊడిపోతుంది, ఫాల్స్ నిలవట్లేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి. మనకి అస్సలకి స్టిచ్చింగ్ కూడా కనిపించకున్నట్టు హెమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. మీరు మరొక వైపు కూడా స్టిచ్చింగే చేసుకోవాలి అన్న ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఆ వీడియోని చూసి మీరు మరొక వైపు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి నేను అటువైపు హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి హెమ్మింగ్ని మనం ఇన్విజిబుల్గా కనిపించకున్నట్టు ఎలా హెమ్మింగ్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా మనకి వర్క్ కంప్లీట్ అవుతుంది. చూసారా, మొత్తం కూడా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా మనకి క్రాస్నెస్గా కాకున్నట్టు స్ట్రైట్గా స్టిచ్చింగ్ వచ్చింది. ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవడం ఎలా అని చూపిస్తున్నాను. చూడండి, ముందుగా మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఈ విధంగా థ్రెడ్ని వేసుకుంటాం కదండి. ఇక్కడ 1 లేయర్ థ్రెడ్ తీసుకున్నాను, మీరు కావాలంటే 2 లేయర్ థ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ ఇక్కడ నాట్ వేసుకున్నామండి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్లు చూడండి ఈ హెమ్మింగ్ క్లాత్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీంట్లోకి ముందుగా నీడల్ని తీసుకోవాలండి. ఆ ఫోల్డింగ్ లోపలికి నీడల్ని తీసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ని కొంచెం గుచ్చుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ కలర్ ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, నేను వేరే కలర్తో కూడా మీకు చూపిస్తాను ఎలా హెమ్మింగ్ చేసుకోవాలి అని. చూడండి, ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి థ్రెడ్స్ అస్సలకి ఇక్కడ కనిపించదు అనమాట. ఫినిషింగ్ కూడా చక్కగా ఉంటుంది, థ్రెడ్ కూడా మనకి అస్సలకి కనిపించదు. మరొకసారి చూసేయండి. చూడండి, ఫాల్ లోపల వైపుకు ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత క్లాత్లో కొంచెం క్లాత్ని తీసుకోవాలి. ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తుందా అండి? లేదు కదండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కాళ్ళ పట్టీలకి అస్సలకి చిక్కిపోదనమాట. అలాగే ఫాల్ కూడా చాలా రోజులు వస్తుందన్నమాట. అంటే ఫాల్ మనకి చీర చినిగిపోయినా సరే ఫాల్ అనేది అస్సలకి చినిగిపోదు. చూడండి, మరొకసారి కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా ముందుగా ఫాల్ లోపల వైపుకు నేను నీడల్ని పెట్టుకున్నాను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో కొంచెం క్లాత్ని మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అంత క్లాత్ని తీసుకోవాలి. ఇది కొంచెం మీకు నిదానంగా అవుతుందేమో అనుకోవచ్చండి. లేదండి, కొంచెం స్టిచ్చింగ్ చేస్తూ మనకి అలవాటు పడిపోతుంది. ఒక 2 సార్లు స్టిచ్ చేస్తే కనుక మీకే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి మనకి ఫోల్డింగ్ చేసి ఫాల్ని స్టిచ్ చేసి ఉంటారు కదండి. ఈ విధంగా మనం ఆ ఫోల్డింగ్ లోపలికి నీడల్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ కొంచెం క్లాత్ని తీసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది. అది సేమ్ కలర్ కదండి, అందుకే మీకు కనిపించదని నేను వేరే కలర్తో అయితే ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవడం చూపిస్తాను. ఇక్కడ నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను కదా, ఫాల్కి కూడా ఫోల్డింగ్ ఉంది, మీరు అప్పుడే చూసారు కదా, అక్కడ చూపించినట్టుగా మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం నీట్గా కనిపించాలని ఈ విధంగా వేరే క్లాత్తో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముందుగా ఒక స్టిచ్ వేసుకున్నాము ఈ ప్లేస్ దగ్గర. ఆ తర్వాత ఈ లోపల వైపు క్లాత్ ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, లోపల వైపుకు పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఫోల్డింగ్, దీని లోపలికి మనం తీసుకోవాలి. గుండ్పిన్తో మీకు చూపిస్తున్నాను. ఇలా చూడండి, అస్సలకి మనకి ఆ థ్రెడ్ అనేది బయటికి కనిపించకూడదు, అలా మనం కవర్ చేసేయాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మెథడ్తో మీకు కూడా ఫాల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది.
ఆ తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్తో కొంచెం క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫాల్లోకి కుట్టేసుకుంటున్నాను. ఇది ఒకేసారిగానే మనం స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపించడానికి అలా చేశాను. ఇప్పుడు చూడండి ఫాల్లోకి నీడల్ని పెట్టాను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకేసారి తీసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. చూడండి మనకి సారీ యొక్క రైట్ సైడ్ ఫాల్ కూడా చిన్నగా వస్తూ ఉండాలి, స్టిచ్చింగ్ కనిపిస్తూ ఉండాలి హెమ్మింగ్ చేసుకున్నది. ఆ తర్వాత ఈ పై వైపు వచ్చేసి మనకి ఫాల్ దగ్గర ఎక్కడ కూడా థ్రెడ్ అనేది అస్సలకి కనిపించకూడదు. ఈ మెథడ్తో మనం ఫాల్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి అస్సలకి ఇక కాళ్ళ పట్టీలకి అయితే చిక్కుకోదండి. చాలా ఈజీగా ఈ విధంగా మనం ఫాల్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎంత ఫినిషింగ్తో ఉంది కదా. అది కాకున్నట్టు మనం ఈ విధంగా నార్మల్గా హెమ్మింగ్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ థ్రెడ్ మొత్తం మనకి కాళ్ళ పట్టీలకి చిక్కుపోతుంది అనమాట. అందుకోసం చెప్తున్నాను. మనం ఫినిషింగ్తో హెమ్మింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు హెమ్మింగ్ ఉంటుంది. అలాగే ఈ థ్రెడ్ ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదన్నమాట అక్కడెక్కడ మనం నాట్ వేసేసుకుంటే. ఓకేనా? ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.